గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చాయి. షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కంటే పైన ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇదైతే సరిగ్గా లేదు. మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుత డైరెక్షన్ ఎలా ఉంటుందంటారు? ఐ థింక్ లాస్ట్ 5 days నుంచి టోటల్లీ బుల్ గ్రిప్ లోనే ఉందని చెప్పాలండి. సో మనం చూస్తే కనుక మండే రోజు 22,300 దగ్గర స్టార్ట్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 4 days లోనే 23,200 అంటే క్లోజ్ టు 900 పాయింట్స్ దాకా పెరగటం చూసాం. సో ఇది టిపికల్ బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం, పుల్ బ్యాక్ ర్యాలీస్ అంటారు జనరలీ. అండ్ ఇవి చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా కూడా ఉంటాయి. అందుకే మనం చూసాం 4 days లోనే ఇంత స్పీడ్ గా మార్కెట్ పైకి రావటం చూసాం. సో నిన్న గుడ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ ఒక కొన్ని వీక్స్ తర్వాత నిన్న బిగ్ అమౌంట్ అనేది కొనటం చూసాం మనం, 3,000 crores. అఫ్ కోర్స్ వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ ఎఫ్ఎండో డెరివేటివ్స్ లో కొద్దిగా ఎక్కువగానే కనపడినా కూడా మేబీ దట్స్ ద ఫస్ట్ టైం. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఆ 3,000 crores సప్లై వాళ్ళకి ఇచ్చినట్టు మనకు కనపడుతుంది. సో ఏదైనప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ అనేది డెఫినెట్లీ ఇంకా డౌన్ ట్రెండ్ అనే చెప్పాలి. రీజన్ ఏంటంటే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీలోనే మనం స్టిల్ ఉన్నాం. సో ఈ రెజిమీ రివర్స్ అయ్యి ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కనుక నిఫ్టీ 23,807 పైన క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి 700-800 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే ట్రెండ్ రివర్స్ అని అనుకోవచ్చు. అదర్వైజ్ ఈ టైంలో రేంజ్ అనేది డెఫినెట్లీ లోవర్ రేంజ్ అనేది పైకి షిఫ్ట్ అవటం చూస్తున్నాం. సో మన గత వీడియోస్ మన షోస్ లో అనుకున్న 22,720 ఏదైతే గ్యాప్ అనుకున్నాం దాని పైన ఉంది కాబట్టి ఇన్ని రోజులు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అదే సపోర్ట్ అవుతుంది. సో ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, 22,750. దట్ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ సపోర్ట్. అండ్ అప్పర్ సైడ్ మనం చూస్తే 23,395 అనేది 200-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఒక 150-180 పాయింట్స్ పైన ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది షార్ట్ టర్మ్. అండ్ అదర్వైజ్ 23,807 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ మనకు ఉంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ స్వింగ్ హై దింది 50,640. సో దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి 600 పాయింట్స్ మనకు కనిపించినా కూడా మేబీ ఒకవేళ సెక్టర్ రొటేషన్ లో బ్యాంకింగ్ లో సెల్లింగ్ వస్తే కనుక ఇది కూడా ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 48,970 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 50,640 అంటే ఆల్మోస్ట్ 49,000 నుంచి 50,700 మధ్యలో కదలాడే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. రెండు ఇండిసెస్ కూడా ఇప్పుడు బై ఆన్ డిప్స్ నియర్ టు ద సపోర్ట్స్ విత్ సపోర్ట్ పాయింట్ కింద మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో ఒక 100 పాయింట్స్ కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే సార్, ఒంగోలు నుంచి ఒక కాలర్ ఉన్నారు, హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు ఉన్నారు, మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, రాజేంద్ర సార్. సార్ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 170 రేట్లో 500 షేర్లు నా దగ్గర స్టాక్ నిల్వ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రేట్లో కొని యావరేజ్ చేసుకోవచ్చా? తర్వాత అండి ఐటీసీ హోటల్స్, ఎల్ఐసి ఆ రెండు లాంగ్ టర్మ్ కోసం 5 or 6 years అయినా ఉంటాను. ఆ లాంగ్ టర్మ్ కోసం అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ టాప్ నుంచి ఒక మంచి కరెక్షన్ కి లోన్ స్టాక్ అండి. మనం చూస్తే 188 లో నుంచి కరెక్ట్ అవుతూ ప్రాబ్లీ ఒక బేస్ అయితే ఫామ్ అయింది 100-103 దగ్గర ఏదైతే ఉందో. సో మీరు ఆల్మోస్ట్ టాప్ లో కొన్నారు, 170 లో కొన్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి 120. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ మళ్ళీ అగైన్ 100కి వచ్చే ఛాన్స్ ఉంది. సో థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకొని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ షుడ్ ట్రై టు బై అనే నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ మీరు బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారు. సో బ్రేక్అవుట్ వచ్చిన చార్ట్ ఇది. మన గతంలో చూస్తే కనుక 8,400, 8,500 లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ ఇది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 9,000 దాకా రావటం చూసాం. ఈ రోజు 9,089 హై అయింది. ఇక్కడ నుంచి కూడా 10% అప్సైడ్ అయితే పొటెన్షియల్ ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా పెరిగింది ఈ స్టాక్. లాస్ట్ 2 months లోనే 6,800 నుంచి 8,900. సో ఈ 2,000 పాయింట్స్ పెరగటం వల్ల కొద్దిగా రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిప్స్ వచ్చినప్పుడు బజాజ్ ఫైనాన్స్ మీరు ఫర్దర్ గా యాడ్ కూడా చేయొచ్చు 8,300 ఆ లెవెల్లో. పిఎస్ నేమ్స్ లో మీరు ఎల్ఐసి చూస్ చేసుకున్నారు. ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. నా ఉద్దేశంలో
ప్రాబ్లీ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఇన్ఫాక్ట్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఆఫ్ కోర్స్ ఎల్ఐసి 5 years లో మీకు మేబీ ఒక 40-50% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ 100% కూడా ఇవ్వచ్చు. బట్ వేరే బిఈఎల్ లాంటి స్టాక్స్ మేబీ ఎల్ఐసి కన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ ఎల్ఐసి కన్నా బిఈఎల్ లాంటి స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్ రాజేంద్ర గారికి. అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి. ఒరాకల్ ఫైనాన్స్ అనేది ఈ రేట్ లో బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఒక 5-10 years కి? అదే విధంగా సార్ ఫైనాన్స్ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్ కి ఏది ఒక 2 stocks చెప్పండి సార్, లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 10 years కి లాంగ్ టర్మ్ సార్. I think probably OFSS it's a good idea అండి. ఇక్కడ నుంచి షుడ్ అక్యుములేట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ స్టాక్ మనకి 13,000 నుంచి 7,600 దాకా పడుతుంది చూసాం. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ పిక్ ఈ రేట్ లో. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు షుడ్ బై అట్లీస్ట్ 30% ఇక్కడ ఇమీడియట్లీ కొనేయచ్చు. 7,650 ఉంది కరెంట్లీ. సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది ప్రాబ్లీ 7,022 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కట్ అయితే 6,400 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ ఆప్షన్ మీకు ఏంటంటే 30% ఇక్కడ కొని బ్యాలెన్స్ ఎస్ఐపి మోడ్ లో యూ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్. అండ్ 6,500 వచ్చేసరికి మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి ఓఎఫ్ఎస్ఎస్ లో. అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ 5 to 10 years అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ప్రాబ్లీ మనం చూస్తుంటే ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఐ థింక్ ఫైనాన్స్ నేమ్స్ లో కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో యూ షుడ్ వాచ్ కేర్ఫుల్లీ. సో బెస్ట్ నేమ్స్ అనేది మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోవాలి. కొద్దిగా రిస్క్ తీసుకోవాలంటే కూడా అనుకుంటే కనుక సెకండ్ రన్ స్టాక్స్ లో యూ షుడ్ స్టే. సో నా చాయిస్ అయితే మేబీ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి కూడా అఫ్ కోర్స్ డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది ఆ స్టాక్ కి. సో ఆ స్టాక్ 20-30% పడినా కూడా కంఫర్టబుల్లీ వీ కెన్ స్లీప్. సో బజాజ్ ఫైనాన్స్ ఎస్ఐపి మోడ్ లో నెక్స్ట్ 1 year ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. మీకు కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక నెక్స్ట్ బెటర్ నేమ్ ప్రాబ్లీ ఐ థింక్ శ్రీరామ్ ఫైనాన్స్. సో ఈ రెండు చార్ట్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు యూ షుడ్ చూస్ అని నా ఉద్దేశం. బట్ ఇమీడియట్లీ కొనకుండా 15-20% కరెక్షన్ లో ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయాలి. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, కిషన్ గారు. కిషన్ గారు, మేడం మీ డౌట్ ఏంటి అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం అండి. నా దగ్గర మిండా కార్పు అని ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి రోటో పంప్స్ అనేది ఒక 100 ఉన్నాయి. లాభాల్లో ఉన్నాను. లాభాలు తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా? మీకు ఎంత లాభం ఉందనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో మిండా కార్ప్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వర్స్ట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది చార్ట్స్ లో కూడా. ఎందుకంటే కపుల్ ఆఫ్ వీక్ బ్యాక్స్ ఇది 450 దాకా కూడా రావటం చూసాం. సో ఆల్ టైమ్ హై 652 లాస్ట్ ఆగస్ట్ లో రావటం చూసాం మనం. సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే దానికన్నా ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో క్లోజ్ బిలో 498 స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. బట్ థింగ్ ఏంటంటే 598 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్. సో అక్కడ మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ బ్యాలెన్స్ 50% 652 రేంజ్ లో యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. అండ్ రోటో కూడా ప్రాబ్లీ ఇది కొద్దిగా వీక్ స్టాక్ గా పరిగణిస్తాం. ఈ స్టాక్ లో కూడా 180 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో ఈ మంత్ లో 186 దాకా రావటం చూసాం. మేబీ 286 ఆ లెవెల్లో ఐ థింక్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ స్టాక్. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ 254 దగ్గర ఉంది. సో బిట్వీన్ 254 and 286 మీరు రోటోలో డెఫినెట్లీ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అనే చార్ట్స్ సజెస్ట్ చేస్తాం. రైట్ సార్, బాపట్ల నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు నమస్తే. అడగండి సార్. ఇదే స్టార్లింగ్ తోటి జియో గానీ ఎయిర్టెల్ గానీ ఒప్పందం అయింది కదండి, దానివల్ల తేజాస్కి ఏమన్నా ప్రాబ్లమా? ఇవన్నీ ఒప్పందమైన న్యూస్ ఇవన్నీ కూడా ఐ థింక్ మార్కెట్ లో ముందే డిస్కౌంట్ అయిపోతాయండి. సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే కనుక భారతి ఆల్మోస్ట్ ఒక న్యూ హై అటెండ్ అవటం చూస్తున్నాం మనం. సో 1779 ప్రీవియస్ టాప్ అండ్ 1716 దాకా రావటం చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రైజెస్ ఫ్యాక్టర్ అవుతాయి. సో తేజస్ నెట్వర్క్ కి ఎఫెక్ట్ అవుతుందా అంటే కనుక ఆల్రెడీ ప్రైస్ లో ఫ్యాక్టరీని అయిపోయింది ఆ ఈవెంట్ కూడా. సో స్టాక్ మనకి 1490 నుంచి ఐ థింక్ 640 దగ్గర బాటమ్ అయి ఇప్పుడు 785 దగ్గర ఉంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇప్పుడే చెప్పడం ఇట్స్ వెరీ టఫ్ కాల్. ఎందుకంటే
ఈవెంట్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది, వీళ్ళు భారతీయ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ టైఅప్ సక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా దే వుడ్ బి లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఈవెన్చువల్లీ ప్రైస్ అనేది ముందే డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో తేజస్ నెట్వర్క్ యాజ్ ఆఫ్ నో వీక్ చార్ట్ అని చెప్పాలి. సో 1042 ఆ లెవెల్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇన్ కేసు ఉంటే కనుక. ఫ్రెష్ బయింగ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ ఈవెంట్ అన్ఫోల్డ్ అయ్యే వరకు. రైట్ రాజేంద్ర గారు సార్, మనం చూసుకున్నట్లయితే గత 2 వారాలుగా మెటల్ స్టాక్లు మెరుగ్గా ఉన్నాయి. సెక్టార్ రొటేషన్ మరింత అప్సైడ్ అయ్యే అవకాశం ఉంది. అలా అయితే ఆ స్పేస్ లో ఏ స్టాక్లను కొనుగోలు చేయాలంటారు? ఐ థింక్ లాస్ట్ వీకే మనం చూసామండి మోస్ట్ ఆఫ్ ద మెటల్ నేమ్స్, ఐ థింక్ ఫ్రంట్ లైన్ నేమ్స్ లో ఎక్కువగా మనం చూస్తే కనుక అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ నిఫ్టీ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పటి కూడా ఒక 35-40 స్టాక్స్ అవుట్ ఆఫ్ 50 బిలో 200-day ఉన్నాయి. బట్ మెటల్స్ అనూహ్యంగా టాటా స్టీల్, JSW లాంటివి అప్ మూవ్ రావడం చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ అయిపోయింది అని ఒక ఫ్యాక్టర్ అనేది మనకు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఎందుకంటే ట్రంప్ ఏవైతే అనౌన్స్మెంట్ చేస్తున్నాడో శాంక్షన్స్ విధిస్తానో అది ఇదని అవన్నీ మార్కెట్స్ ముందే డిస్కౌంట్ చేసిన ఫీల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ JSW స్టీల్ చూస్తే కనుక ప్రాబ్లీ 1063 నుంచి 880కి వచ్చి అగైన్ 1060కి రావటం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ న్యూ హై వెళ్లే ప్రయత్నం చేస్తుంది మనకి చార్ట్స్ పరంగా. అండ్ అఫ్ కోర్స్ 880 నుంచి 1060 వచ్చినాక ఇప్పుడైతే అగ్రెసివ్ గా కొనకూడదు. ఐ థింక్ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెషన్. మేబీ ఇది 994 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 65 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ కిందకి. అండ్ 940 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ ఆ రేంజ్ అనేది మనకి డిమాండ్ జోన్ గా ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వన్ షుడ్ ట్రై టు బై అని టిప్స్ చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని మిడ్ క్యాప్ నేమ్స్ లైక్ సేల్ ఇలాంటివి ఇంకా ఐ థింక్ కోలుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చూస్తే కనుక స్టిల్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ 180 విచ్ ఇస్ 118 దాని బిలోనే ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో స్ట్రెంత్ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో సెక్టర్ బాగున్నప్పుడు ఆ స్టాక్ ని చూస్ చేస్తాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో JSW స్టీల్ ఐ థింక్ అప్ టు 940 or 950 ఇస్ ఎ బై అని చెప్పొచ్చు. ఓకే సార్, కూకట్పల్లి నుంచి నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్లస్ అండ్ రిలయన్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? ఐ థింక్ శ్రీరామ్ ఫైనాన్స్ మీరు 1-2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ 1.5 month లో బాగా జంప్ వచ్చిన స్టాక్ ఇది. అఫ్ కోర్స్ నిఫ్టీ కాంపోనెంట్ కాబట్టి ఫైనాన్షియల్స్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్ లో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇది 730 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో, ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో రావటం చేసాం, అది హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్రెడీ 695 దాకా కూడా రావటం చేసాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్షన్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్. మేబీ 626 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో మార్కెట్ లో మనం చూస్తున్నాం అండి, ఎప్పుడైతే సెక్టర్ పెరుగుతుందో ఆ సెక్టర్ మళ్ళీ కింద కూడా రావటం చూస్తున్నాం. సో ఇప్పుడు ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాటిలో వీక్నెస్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ కూడా కిందకు వస్తాయి. సో అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అరౌండ్ 626 అయితే రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ ఫేవరబుల్ టు శ్రీరామ్ ఫైనాన్స్. లేదు యూ డోంట్ వాంట్ టు వెయిట్ అంటే కనుక ఇక్కడ నుంచి యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో ఒక 10% ఇక్కడ కొనండి, 1000 కొనాలంటే 100 ఇక్కడ కొని 625 వచ్చేసరికి యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ రిలయన్స్ ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఫీల్ వస్తుందండి చార్ట్స్ లో. ఎందుకంటే ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మ్ అయ్యి 1156 దాకా రావటం చేసి అండ్ 1110 అనేది ఒక మేజర్ సపోర్ట్ స్టాక్ లో. సో 2023 అక్టోబర్ లో అనమాట 1110. సో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ 1156 కి వచ్చి ఇప్పుడు 1270 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 1326 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ దాకా పెరిగినా కూడా మేబీ అక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఇమీడియట్లీ కనపడలేదు. సో నా ఉద్దేశంలో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందండి బిట్వీన్ 1150 అండ్ 1350. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకో 70 రూపీస్ కోసం ప్రాబ్లీ 100 రూపీస్ డౌన్ సైడ్ కూడా చూడాల్సి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ పడితే. సో ఈవెన్ రిలయన్స్ కూడా బై ఆన్ డిప్స్ చెప్పొచ్చు అప్ టు 1150. రైట్ సార్, సుబ్బారావు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు సార్ నమస్తే అండి. అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నా దగ్గర నాకు నెస్లే అండ్ HUL లో అండ్ టాటా కన్స్యూమర్ ఈ మూడిట్లలో ఏది తీసుకోవాలండి? FMCG లో తీసుకుంటే అనక అని ఒకటి. రెండోది ఏంటంటే అనక రెడ్డి ల్యాబ్స్ అండ్ జైడస్ ల్యాబ్స్ అండి. ఈ స్టాక్స్ లో ఎంట్రీ ప్రైస్ ఒకటి చెప్పగలరా అండి?
ఐ థింక్ నెస్లే, హెచ్ఏఎల్ అండ్ టాటా కన్స్యూమర్ లో బెస్ట్ చార్ట్ అనేది మనం చూస్తే కనుక ఓవరాల్ గా మనకి ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. సో ప్రాబ్లీ మీకు 2-3 years వ్యూ ఉంటే కనుక ఐ థింక్ టాటా కన్స్యూమర్ కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. స్టాక్ ఆల్రెడీ 1221 నుంచి ఆల్మోస్ట్ 960 దగ్గర ఉంది. సో ఒక లోవర్ లో 880 కూడా రావటం చూసాం. మీకు ఐ థింక్ కన్స్యూమర్ స్టేపుల్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ రికవర్ అవటానికి చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఎస్ఐపి చేయమని నా సజెషన్. అమాంగ్ ద 3 ఐ థింక్ టాటా కన్స్యూమర్ కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో ఆ స్టాక్ ని 2 to 3 months వరకు ఎస్ఐపి చేసే ప్రయత్నం చేయండి. సిమిలర్లీ డాక్టర్ రెడ్డి గురించి అడిగారు మీరు. ప్రాబ్లీ ఐ థింక్ 1040 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుందండి ఈ స్టాక్ కి. సో ఆల్రెడీ మనం 1092 నుంచి 1189 దాకా రావటం చూసాం. డెఫినెట్లీ మనం లోలో కొనలేం కాబట్టి వీ షుడ్ డూ ఎస్ఐపి అండి. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టాక్ అండ్ వెరీ గుడ్ స్టాక్ డాక్టర్ రెడ్డి. డెఫినెట్ గా 1000 వరకు అక్యుములేట్ చేసే ప్రయత్నమే చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నాట్ టు మిస్ అవుట్ 30% ఇక్కడ కొనండి 1180 ఆ రేంజ్ లో, అండ్ ఆ 1000 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ జైడస్ లైఫ్ ప్రాబ్లీ ఇట్స్ ఎ వీక్ స్టాక్ అండి. సో స్టాక్ ఆల్రెడీ 1324 నుంచి 922 దాకా రావటం చేసాం. రికవరీ అనేది ఫాస్ట్ గా లేదు స్టాక్ లో. ట్రేడింగ్ పరంగా వీ క్యాన్ సజెస్ట్ అండి, బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ జైడస్ లో. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది 750 కింద ఉండాలి. సో 923 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 850 వరకు డిమాండ్ జోన్ అంటాం మనం. సో అక్కడ వరకు యూ షుడ్ ట్రై టు బై, బట్ 750 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. అండ్ టైం ఫ్యాక్టర్ కాకుండా ప్రైస్ ఫ్యాక్టర్ తోటి యూ షుడ్ ఎగ్జిట్ ద స్టాక్. సో 1087 నుంచి 1139 మధ్యలో జైడస్ లైఫ్ ఒకవేళ కొంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. రైట్ సార్. కిరణ్ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీ డౌట్ ఏంటి అడగండి, రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ 900 కి కొన్నానండి షేర్స్. ప్రెసెంట్ అది 690, 693 మీద అలా నడుస్తుంది. పెరిగే ఛాన్స్ ఉందా సార్? అయితే మళ్ళీ కొత్త షేర్స్ అనుకున్నచ్చు అంటారా? ఐ థింక్ మనం చూసామండి ఇండస్ఇండ్ అందరికి తెలిసిన న్యూస్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డెరివేటివ్ లాసెస్ ఉన్నాయని డిక్లేర్ చేశారో అది ఒక బిగ్ క్రాష్ రావటం చూసాం అరౌండ్ 810 నుంచి 640 దాకా. అండ్ సెకండ్ డే 606 వచ్చి అక్కడ నుంచి రివర్స్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు 2 days మనకి 12th March అండ్ 11th March వాల్యూమ్ చూస్తే కనుక క్లోజ్ టు 10 crores 2 days అయ్యాయి. సో సంబడి ఎవరైతే ఉన్నారో కౌంటర్ ట్రెండ్ కింద కొన్నట్టే మనకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో వెళ్ళిపోయింది, ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో 670 అండ్ ప్రాబబ్లీ 720 మధ్యలో యాజ్ ఆఫ్ నో 50 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి. మేబీ వన్ గుడ్ న్యూస్, ప్రాబబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే గ్యాప్ అనేది క్రియేట్ అయింది మనకి 10th March రోజు 881 అండ్ ప్రాబబ్లీ 810. జనరలీ ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. మేబీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక మేబీ కొన్ని మంత్స్ అని చెప్పుకోవచ్చు. థింగ్ ఏంటంటే 606 కట్ అయింది అంటే కనుక ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే 606 కింద స్టాప్ లాస్ మస్ట్ అండి ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్. బట్ డెఫినెట్ గా ఐ థింక్ 900 అయితే వచ్చే ఛాన్స్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.